డాక్టర్ గారు ఎండోస్కోపీ అంటే ఏంటి, ఇది ఎందుకు చేస్తారో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ విద్యాసాగర్ గారు సమాధానం అందిస్తారు. ఎండోస్కోపీ అనేది ఒక విధమైన టెస్ట్ అన్నమాట. దీంతో ఏం చేస్తామంటే ఒక విధమైన వీడియో స్కోప్ అని ఒక ట్యూబ్ ఉంటుంది అన్నమాట. ఈ ట్యూబ్ను గొంతులో అనస్థీషియా ఇచ్చేసి మెల్లగా ఆ ట్యూబ్ను ఫుడ్ పైప్ ద్వారా స్టమక్లో పంపిస్తాము. స్టమక్లోనే కాకుండా ఇంటెస్టైన్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్, అంటే ఇప్పుడు ఈ దీంట్లో చూపెట్టినట్టు ఎండోస్కోపీ అనేది ఫస్ట్ ఫుడ్ పైప్లో చూస్తాము, తర్వాత స్టమక్లో చూస్తాము, తర్వాత స్టమక్లో నుండి ఇంటెస్టైన్లోకి వెళ్తాము. సో ఇంటెస్టైన్లో సెకండ్ పార్ట్ వరకు మనం చూడగలుగుతాం అన్నమాట. దీంట్లో ముఖ్యంగా మనం ఏం చూస్తాము అంటే ఫుడ్ పైప్లో ఏదన్నా అల్సర్స్ ఉన్నాయా లేదా ఆ ఫుడ్ పైప్లో అల్సర్స్ మామూలుగా దాన్ని కింది భాగంలో ఉంటాయి. స్టమక్లో ఏ భాగంలోనైనా అల్సర్స్ ఉన్నాయా లేదా ఏమైనా కణతలు ఉన్నాయా అనేసి చూస్తాం. మామూలుగా అల్సర్ అని అంటుంటాము. ఈ అల్సర్ అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది డ్యూడెమ్, అంటే స్మాల్ ఇంటెస్టైన్లోని ఫస్ట్ పార్ట్లోనే అల్సర్ ఎక్కువగా ఫామ్ అవుతుంటుంది. ఈ ఎండోస్కోపీ ముఖ్యంగా ఎందుకు చేస్తామంటే కడుపులో అల్సర్ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవడానికి చేస్తాం. ఇది చాలా సింపుల్ టెస్ట్. ఇంతకు ముందు అంటే ఒక 20 సంవత్సరాలకు ముందు ఎండోస్కోపీ లేనప్పుడు మనము బేరియం మీల్ అని చేసేవాళ్ళం. దాని మూలన మనకు డయాగ్నోసిస్ ఒక 60 to 70% కరెక్ట్గా తెలిసేది. ఎండోస్కోపీ చేయడం మూలన మోర్ దెన్ 95% మనము అల్సర్ ఉందా లేదా అని ఖచ్చితంగా నిర్ధారణ చేయవచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అంటే 45 years ఎబోవ్ కనుక ఫస్ట్ టైం డిస్పెప్టిక్ సింటమ్స్ వస్తే ఫస్ట్ మనం సస్పెక్ట్ చేయాల్సింది కడుపులో ఏమైనా క్యాన్సర్ ఫామ్ అయిందా లేదా అనేసి. దాని కొరకు మనం ఎండోస్కోపీ చేయడం మూలాన ఒకవేళ క్యాన్సర్ కణితి కనుక మనకు ఒక కణితిలాగా కనిపిస్తే ఆ కణితిని బయాప్సీ తీసేసి దాన్ని హిస్టోపెథాలజీ ఎగ్జామినేషన్ చేస్తాం. అప్పుడు అది క్యాన్సర్ అని డెఫినెట్గా ప్రూవ్ అయినప్పుడు దానికి సంబంధించిన మిగతా టెస్టులు చేసి పేషెంట్ను సర్జరీకి తీసుకెళ్తాం అన్నమాట. అయితే నేను చెప్పినట్టు ఇంతకుముందు 20-25 years బ్యాక్ ఈ టెస్ట్ లేనప్పుడు డైరెక్ట్గా సర్జరీకే వెళ్ళేవాళ్ళం అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్ విద్యాసాగర్ గారు.